శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం. గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడును. హాయ్ ఫ్రెండ్స్, ఛానలుకి స్వాగతం. ఫ్రెండ్స్, మనిషి తన తలరాతను తన చేతులతో తానే రాసుకుంటాడని అంటారు. కాని ప్రేమ అనేది తలరాత పేజీలపై హఠాత్తుగా పడి మొత్తం కథనే మార్చేసే ఒక సిరా లాంటిది. ఫ్రెండ్స్, ఇది తన ప్రేమను దక్కించుకోవటం కోసం కేవలం సరిహద్దులు దాటడమే కాకుండా తన ఉనికినే పణంగా పెట్టిన ఒక యువకుడి ప్రయాణానికి సంబంధించిన ప్రేమ కథ. ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్కి గుండెకాయ లాంటిది బనారస్. దీన్ని శివుడి నగరం కాశీ అని కూడా అంటారు. ఎక్కడైతే గాలిలో గంధపు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయో మరియు చెవుల్లో హరహర మహాదేవ్ అనే స్వరం మారుమ్రోగుతుంటుందో అక్కడే కాశీలోని 80వ ఘాట్ వద్ద కిషన్ అనే 26 ఏళ్ల కుర్రాడు నివసించేవాడు. ఫ్రెండ్స్, కిషన్ చాలా ధనవంతుడైన అబ్బాయేమీ కాదు. అతను ఒక టూరిస్ట్ గైడ్. విదేశీయులకు కాశీ చరిత్రను చెప్పడం, కాశీని చూపించటం, బోటింగ్ చేయించటం మరియు సాయంత్రం విదేశీయులకు గంగా హారతిని చూపించి 3 నుంచి 4 వేలు సంపాదించుకోవటం అతని పని. కిషన్ కి ఇంగ్లీష్ కూడా సరిగ్గా మాట్లాడటం రాదు. ముక్కలు ముక్కలుగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. అంటే, హలో సార్, కమ్ హియర్, ఐ షో యూ బెస్ట్ ప్లేస్ ఇన్ కాశీ అని. అతను ఇలా వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. కాని ఫ్రెండ్స్, కిషన్ మనస్సులో ఎలాంటి మోసం, కపటం లేదు. అతని మనస్సు అద్దంలాగా చాలా స్వచ్ఛమైంది. ఫ్రెండ్స్, ఇక అది చలికాలం సమయం. కిషన్ 80వ ఘాట్ దగ్గర నిలబడి శాలువా కప్పుకొని తన కస్టమర్ రాక కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడే అక్కడ ఉన్న ఒక గుంపును చీల్చుకుంటూ ఒక విదేశీ మహిళ ముందుకు వచ్చింది. ఆ మహిళ పేరు అలీనా. అలీనా రష్యా నుంచి కాశీని సందర్శించటానికి వచ్చింది. ఆమె కళ్ళు చాలా నీలం రంగులో ఉన్నాయి. బంగారు రంగు జుట్టు ఉంది మరియు చూడటానికి చాలా అందంగా ఉంది. కాని ఆమె ఒంటరిగా ఉంది మరియు చాలా ఆందోళనగా కనిపిస్తుంది. బహుశా ఆమె దారి తప్పిపోయి ఉండవచ్చు. కాని కొంతమంది దుకాణదారులు ఆమెను చుట్టుముట్టి చౌకైన వస్తువులను ఎక్కువ ధరకు విక్రయించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇందువల్ల ఆ సమయంలో అలీనా చాలా ఇబ్బంది పడసాగింది. అందరూ ఆమెను వేధిస్తూ తమ వస్తువులు అమ్ముతున్నారు. కాని కిషన్ మాత్రం అలీనాను చూసినప్పుడు అతను తనను తాను ఆపుకోలేకపోయాడు. కిషన్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ఆ దుకాణదారులను అక్కడి నుంచి పంపించేసి, భాయ్, ఈ విదేశీయులు మన అతిథులను ఇలా ఇబ్బంది పెట్టకండి అని అన్నాడు. ఫ్రెండ్స్, ఇక అప్పుడు కిషన్ తన వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతూ, మేడం, మీరు కంగారు పడకండి, నేను మీ ప్రభుత్వ గైడ్ని, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పాడు. అప్పుడు అలీనా ఊపిరి పీల్చుకుంది. ఆ సమయంలో ఆమె చాలా కలత చెందింది మరియు చాలా భయపడిపోయింది కూడా. కాని కిషన్, నేను మీ వ్యక్తిగత ప్రభుత్వ గైడ్ని మరియు నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పినప్పుడు అలీనా ముఖంలో ఉన్న ఆందోళన కాస్త చిరునవ్వుగా మారిపోయింది. అలీనా చాలా సంతోషించింది. ఇలా ఒకరోజు కిషన్ మరియు అలీనా ఇద్దరూ సార్నాథ్ స్తూపం దగ్గర కూర్చుని ఉన్నారు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు అలీనా సైగలతోనే ఇలా అడిగింది, కిషన్, నాకొక విషయం చెప్పు, ఇక్కడ చాలా ప్రశాంతత ఉంది కదా, ఎందుకిలా అని అడిగింది. అప్పుడు కిషన్ సమాధానమిస్తూ ఇలా అన్నాడు, మేడం, బుద్ధ భగవానుడు ఇక్కడే తన మొదటి ఉపదేశం ఇచ్చాడు. ఇక్కడ శబ్దం బయట రాదు, పైగా లోపల అంతా నిశ్శబ్దంగా మారుతుంది అన్నాడు. ఈ మాట విని అలీనా అతన్ని అలానే చూస్తూ ఉండిపోయింది. ఇంత సాదాసీదాగా కనిపించే ఈ కుర్రాడు ఎంత లోతైన మాటలు మాట్లాడుతున్నాడని అలీనాకు అనిపించింది. ఫ్రెండ్స్, ఇకపోతే రాబోయే 20 రోజుల పాటు అలీనా మరియు కిషన్ ఇద్దరూ కలిసే ఉండబోతున్నారు. ఎందుకంటే అలీనా రష్యా నుండి 20 రోజుల పాటు ఉండటానికి కాశీకి వచ్చింది మరియు కిషన్ ఆమెకు టూరిస్ట్ గైడ్ కూడా. అంటే 20 రోజుల పాటు కిషన్ ఆమెను బనారస్ అంతా తిప్పి చూపిస్తూ సరదాగా గడిపేలా చేయబోతున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు మర్చిపోతారు. ఫ్రెండ్స్, అలీనా కాశీలో ఉంటూ 3 రోజులు గడిచిన తర్వాత అలీనా ఒక్కసారి గోదౌలియా ఇరుకు వీధుల్లో కచోరీలు తినటానికి వెళ్లేది. ఇంకోసారి రామ్నగర్ కోట గోడలపై కూర్చుని గంగానదిని గంటల తరబడి చూస్తూ ఉండిపోయేది. అలీనాకు భారతదేశం యొక్క రంగు నచ్చింది మరియు ఆమె నుదుటిపై బొట్టు పెట్టుకోవటం కూడా ప్రారంభించింది. చేతులకు గాజులు వేసుకోవటం మొదలుపెట్టింది. ఒకరోజు అలీనా చీర కట్టుకుని ఘాట్కి వచ్చినప్పుడు కిషన్ ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆ రోజు కిషన్ కి అలీనా తన టూరిస్ట్ గైడ్ క్లయింట్ మాత్రమే కాదని తన ప్రాణంగా మారిపోయిందని అనిపించింది. ఇక అలీనా రష్యా తిరిగి వెళ్లటానికి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
సమయం సాయంత్రమవుతుంది. దశాశ్వమేధ ఘాట్లో హారతికి సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పుడే కిషన్ అలీనాను పడవలో ఎక్కించి గంగానది మధ్యలోకి తీసుకువెళ్తాడు. ఆ సమయంలో కిషన్ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. తాను అలీనాను ప్రేమిస్తున్నానని చెబితే ఆమె ఏమైనా తప్పుగా మాట్లాడితే తమ స్నేహం కూడా ఇక్కడే విడిపోతుంది అని కిషన్ భయపడిపోతున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తూ కిషన్ చాలా భయపడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాని ఈరోజు కనుక అలీనాకు తన మనసులోని మాట చెప్పకపోతే బహుశా జీవితంలో ఇంకెప్పుడూ చెప్పలేననే భయం కూడా కిషన్కి ఉంది. అప్పుడే కిషన్ తన మొదటి సంపాదనతో కొన్న ఒక చిన్న కాళ్లపట్టిని జేబులోంచి తీసి తన వణుకుతున్న చేతులతో ఆ కాళ్ల గజ్జను అలీనా వైపు చాచాడు. ఆ తర్వాత తను వణుకుతున్న గొంతుతో ఇలా అన్నాడు, అలీనా చూడు, రష్యా ఇక్కడ్నుంచి చాలా దూరం. నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళిపోతే తర్వాత నన్ను మర్చిపోతావు. కాని నేను నిన్ను ఈ కాశీ వీధుల్లో ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాను. అలీనా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అని కిషన్ అన్నాడు. ఈ మాట విని అలీనా ఆశ్చర్యపోయింది. ఆమె కళ్ల వెంబడి కన్నీళ్లు కారుతున్నాయి. అలీనా వెంటనే తన కాలు ముందుకు చాపింది. అప్పుడు కిషన్ ఆమె కాలికి ఆ పట్టిని తొడుగుతాడు. అప్పుడే అలీనా మాట్లాడుతూ, కిషన్, నేను ఎక్కడున్నా నా మనస్సు ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది. ఐ లవ్ యూ టూ అని ఆమె కూడా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. ఆ రాత్రి గంగానది ఒడ్డున ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారు. ఇక మరుసటి రోజు అలీనా రష్యాకు వెళ్లవలసి వచ్చింది. ఎందుకంటే ఆమె వీసా గడువు ముగిసింది. ఇప్పుడు ఇద్దరికీ మాట్లాడుకోటానికి మాటలు కరువయ్యాయి. ఇద్దరి కళ్లల్లో ఒక వింతైన భయం ఉంది. ఆ భయం విడిపోతామన్న భయం. కాని అలీనా వారణాసి విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు సెక్యూరిటీ చెక్ కంటే ముందు అలీనా తన బ్యాగ్ నుండి ఒక డైరీని తీసి ఒక కాగితం ముక్కపై తన రష్యా ఇంటి చిరునామాను మరియు అక్కడ తన మొబైల్ నంబర్ను రాసి ఆ కాగితాన్ని చించి కిషన్ చేతిలో పెట్టి దాన్ని మడిచి అతని వేళ్లతో గట్టిగా మూసేసింది. తర్వాత అలీనా కిషన్తో ఇలా అంది, కిషన్, ఇది నా అడ్రస్. నన్ను కలవటానికి నువ్వు అక్కడికి వస్తావని నాకు మాటివ్వు అని అడిగింది. అప్పుడు కిషన్ అలీనా నుదుటిపై ముద్దు పెట్టుకుని, నిన్ను కలవటానికి నేను ఖచ్చితంగా రష్యా వస్తానని మాట ఇస్తున్నాను. ప్రపంచం తలక్రిందులైనా సరే కిషన్ తన అలీనా దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు అని చెప్పాడు. ఆ తర్వాత అలీనా కిషన్ను కౌగిలించుకుని విమానాశ్రయం లోపలికి వెళ్ళింది. కాని కిషన్ మాత్రం అలీనా తన కనుమరుగయ్యే వరకు ఎయిర్పోర్టు వెలుపల నిలబడి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. కాని ఫ్రెండ్స్, అలీనా వెళ్లిపోయిన తర్వాత కిషన్ చాలా ఉదాసీనంగా ఉండటం ప్రారంభించాడు. మొదటి నెల ఒక కలలాగా సాగింది. అంతా బాగానే జరుగుతుంది. అలీనా ప్రతిరోజు వీడియో కాల్ చేసేది, కిషన్తో మాట్లాడేది. కిషన్ కూడా అప్పుడప్పుడు వీడియో కాల్లో తన తల్లితో మాట్లాడించేవాడు. అలీనా దగ్గర ఒక కుక్కపిల్ల ఉండేది. కిషన్ ఆ కుక్కను చాలా ప్రేమించేవాడు మరియు వీడియో కాల్లో దాన్ని చాలా ఆట పట్టించేవాడు కూడా. ఇలా మెల్లిమెల్లిగా సమయం గడుస్తూ ఉంది. అలీనా మరియు కిషన్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కిషన్ పెళ్లికి తన తల్లిని ఒప్పిస్తాడు. కాని అలీనా మాత్రం ఇంకా పెళ్లికి తన తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నంలోనే ఉంది. సరిగ్గా అప్పుడే ఒకరోజు ఎలాంటి రోజు వచ్చిందంటే, ఆ ఒక్కరోజు కారణంగా వారిద్దరి జీవితం లేదా వారిద్దరి తలరాత మొత్తం ఒక్కసారిగా మారిపోబోతోంది. నిజానికి ఫ్రెండ్స్, ఆ రోజు సోమవారం. కిషన్ అలీనాకు ఫోన్ చేసినప్పుడు రిప్లై రాలేదు. తర్వాత మంగళవారం ఫోన్ చేసినా కూడా ఆమె నంబర్ బిజీగా వస్తుంది మరియు నాట్ రీచబుల్ అని చెబుతుంది. అప్పుడు నెట్వర్క్ సమస్య ఉండి ఉంటుందని కిషన్ అనుకున్నాడు. అందుకే కిషన్ మరుసటి రోజు ఆమెకు ఫోన్ చేశాడు. ఆ మరుసటి రోజు కూడా ప్రయత్నించాడు. కాని ఆ రోజు కూడా అలీనా నంబర్ స్విచ్ ఆఫ్ అని రావటం మొదలైంది. కాబట్టి అలీనా ఏదో ఒక పనిలో చిక్కుకొనిపోయి ఉంటుందని కిషన్ భావించాడు. కాని ఫ్రెండ్స్, ఇలా నెమ్మదిగా మొత్తం ఒక నెల గడిచిపోయి అటువైపు నుండి ఎటువంటి స్పందన రాకపోయేసరికి మరియు ఎటువంటి ఫోన్ రాకపోయేసరికి కిషన్ నెమ్మదిగా పిచ్చివాడిగా మారిపోయాడు. కిషన్ రోజంతా ఫోన్ వైపే చూస్తూ ఉండిపోయేవాడు. రోజంతా అలీనాకి కాల్ చేస్తూనే ఉండేవాడు. అలీనా నన్ను మోసం చేయలేదు కదా, ఆమె ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసిపోయి ఉంటుందా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ మాటలన్నీ ఆలోచిస్తూ కిషన్ చాలా ఇబ్బంది పడసాగాడు. ఇక మరోవైపు కిషన్ ఊరివాళ్లు రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అరే, ఆమె ఒక విదేశీయురాలు, నీ మీద ఆమెకి మనసు తీరిపోయి ఉంటుంది. నిన్ను పిచ్చోణ్ణి చేసి వెళ్లిపోయింది. విదేశీ అమ్మాయిల జోలికి వెళ్లొద్దని, మనకులపు అమ్మాయినే పెళ్లి చేసుకోమని మేం చెబుతూనే ఉన్నాం కదా. ఈ 7 సంవత్సరాల అవతల వ్యవహారాలన్నీ చాలా చెడ్డగా ఉంటాయి అని అనసాగారు. కిషన్ పై చుట్టుపక్కన ఉన్నవాళ్లంతా బ్యాడ్గా కామెంట్స్ చేస్తున్నారు. అతన్ని దెప్పిపొడుస్తున్నారు. ఆ మాటలన్నీ కిషన్ మనసుకు గుచ్చుకుంటున్నాయి. కాని కిషన్ కి తన ప్రేమపై నమ్మకం ఉంది. అలీనాపై చాలా నమ్మకం ఉంది. అలీనా తనకు ద్రోహం చేయలేదని కిషన్ అనుకునేవాడు. ఆమె ఖచ్చితంగా ఏదో కష్టంలో ఉండి ఉంటుంది. నేను ఆమె దగ్గరికి వెళ్లాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. కాని ఫ్రెండ్స్, కాశీ నుంచి రష్యా వెళ్లటం అంత సులభం కాదు. ముందుగా పాస్పోర్ట్ చేయించుకోవాలి.
తర్వాత వీసా పొందాలి. అక్కడ ఉండటానికి తినటానికి అయ్యే ఖర్చులు మొత్తంగా 3 నుండి 4 లక్షలు ఖర్చవుతుంది. కాని కిషన్ దగ్గర అంత డబ్బు కూడా లేదు. ఇక అతనికి ఉన్న ఏకైక మార్గం అతని పిత్రార్జితమైన వ్యవసాయ భూమి. ఆ భూమి తన తాతగారి గుర్తుగా ఉంది వారి కుటుంబానికి. కాని ఒకరోజు కిషన్ ఆ భూమిని కూడా అమ్మేశాడు. దానివల్ల ఇంట్లో చాలా పెద్ద రచ్చ జరిగింది. కిషన్ తండ్రి అన్నం పళ్ళెం విసిరేసి, ఒరేయ్, నువ్వు సరిగ్గా ఎరగని ఆ అమ్మాయి కోసం పిచ్చివాడివైపోయావా? ఆమె కోసం నువ్వు మన పూర్వీకుల భూమిని అమ్మేస్తావా? కేవలం ఆమె కోసం ఇదంతా చేస్తున్నావా? ఒకవేళ ఆమె నిన్ను గుర్తించటానికి నిరాకరిస్తే అప్పుడు నువ్వు ఏం చేస్తావు? మనం రోడ్డున పడతాం అన్నాడు. ఇక అప్పటికే కిషన్ బాబాయ్ కూడా అరుస్తూ, కిషన్, నీ బుద్ధిని సరైన దారిలో పెట్టు. ఆమె ధనిక దేశపు అమ్మాయి, నిన్ను ఒక నౌకరుగా భావించి మర్చిపోయి ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఈ మాటలు విన్న కిషన్ చాలా బాధపడ్డాడు. కాని కిషన్ తన కుటుంబ సభ్యుల ముందు ఏడవడు. కిషన్ తన తండ్రి కాళ్లపై పడి, నాన్నగారు, ఆమె నా జీవితం. ఈరోజు నేను ఆమె దగ్గరికి వెళ్లకపోతే నేను బ్రతికుండగానే చచ్చిపోతాను. దయచేసి నన్ను ఒకసారి వెళ్లనివ్వండి. ఆమె బాగానే ఉందో లేదో అని నేను నా కళ్లారా చూసి నిర్ధారించుకోవాలి అని వేడుకున్నాడు. ఫ్రెండ్స్, ఇక ఒక తండ్రి తన కొడుకు కళ్లల్లో ఆ బాధను బహుశా వారు ఎప్పటికీ అనుభవించలేని ఆ ప్రేమను చూసినప్పుడు కరిగిపోయాడు. అందుకే కిషన్ తండ్రి తన గుండెను రాయి చేసుకుని, సరే నాయనా, నీకు ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి. నేను నిన్ను ఆపను. నేను నీకు అండగా ఉంటాను అని అన్నాడు. ఇప్పుడు భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో కిషన్ టికెట్ బుక్ చేసుకున్నాడు. వీసా కూడా తీసుకున్నాడు. ఇక తర్వాత ఇప్పుడు అలీనా తన ఇంటి అడ్రస్, మొబైల్ నంబర్ రాసొచ్చిన ఆ కాగితం ముక్కను కిషన్ ఒక తాయిత్తులాగా తన గుండెకు హత్తుకుని ఉంచుకున్నాడు. ఫ్రెండ్స్, ఇక కిషన్ తన జీవితంలో ఎప్పుడూ తన జిల్లా దాటి బయటకు వెళ్లలేదు. కాని ఈరోజు తన ప్రేమ కోసం అతను మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలబడి ఉన్నాడు. మరియు ఆ సమయంలో విమానాశ్రయం వెలుపల ఉష్ణోగ్రత -10 డిగ్రీలు ఉంది. చాలా చలిగా ఉంది. మరియు చుట్టుపక్కల తెల్లటి రంగులో ఉన్న వ్యక్తులు కనిపిస్తున్నారు. వారి భాష పూర్తిగా భిన్నంగా ఉంది. కిషన్ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, కాని అందులో ఇంటర్నెట్ లేదు. మరియు కిషన్ కి అక్కడి భాష కూడా తెలియదు. కిషన్ ఒక టాక్సీ డ్రైవర్ని ఆపి అడ్రస్ రాసి ఉన్న ఆ స్లిప్ ని చూపించాడు. అప్పుడు ఆ టాక్సీ డ్రైవర్ ఆ స్లిప్ ను జాగ్రత్తగా చదివిన తర్వాత చేతులు విదిలించుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడ కిషన్ కు సహాయం చేయటానికి ఎవరూ సిద్ధంగా లేరు. కాబట్టి కిషన్ చాలా గంటలు నడుస్తూనే ఉన్నాడు. అతనికి ఆకలిగా ఉంది. కాని డబ్బు ఆదా చేసే ఉద్దేశంతో అతను ఏమీ తినడు. ఎందుకంటే కిషన్ కేవలం అలీనా దగ్గరికి చేరుకోవాలి అనుకుంటున్నాడు. దాదాపు 2 రోజుల పాటు చలికాలంలో అతను ఇలాగే వణుకుతూ ఉన్నాడు. అక్కడా ఇక్కడా తిరుగుతూనే ఉన్నాడు. మరియు 2 రోజుల తర్వాత అతను ఎలాగోలా అలీనా నివసించే ఆ ధనవంతుల ప్రాంతానికి చేరుకున్నాడు. ఫ్రెండ్స్, ఆ సమయంలో సాయంత్రం అవ్వబోతోంది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. మరియు తేలికపాటి మంచు కురవటం ప్రారంభమైంది. కిషన్ ముందు ఒక రాజభవనం లాంటి చాలా పెద్ద భవనం ఉంది. పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. పెద్ద ఇనుప గేటు కూడా ఉంది. ఇవన్నీ చూసి కిషన్ కి తన స్థాయి చాలా చిన్నదిగా అనిపించసాగింది. అలీనా ఇంత పెద్ద ఇంటి కూతురా అని కిషన్ ఆలోచించటం మొదలుపెట్టాడు. కాని అక్కడి వాతావరణం కొంచెం వింతగా అనిపించింది. ఇంటి బయట చాలా ఖరీదైన కార్లు ఆగి ఉన్నాయి. గేటు తెరిచి ఉంది. మరియు గేటు లోపల నుండి ఏడుపు శబ్దాలు వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు కిషన్ నెమ్మదిగా ప్యాలెస్ లోకి ప్రవేశించగానే ముందు ఒక పెద్ద గుడారాలతో పందిరి వేసి ఉండటాన్ని చూశాడు. అక్కడ చాలా మంది నల్లటి సూట్లు వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని నిలబడి ఉన్నారు. కాని అందరి ముఖాల్లోనూ విషాదం అలుముకుంది. కాని ఎప్పుడైతే కిషన్ కన్ను దండ వేసి ఉన్న ఆ ఫోటో ఫ్రేమ్ పై పడుతుందో అప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ ని చూడగానే కిషన్ చేతుల్లోంచి బ్యాగ్ జారి కింద మంచులో పడిపోతుంది. అతని కళ్ల ముందు ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. ఎందుకంటే ఆ ఫోటో ఫ్రేమ్ మరియు దండ వేసి ఉన్న ఆ ఫోటో అలీనాదే. ఆ ఫోటో మీద రష్యన్ భాషలో ఏదో రాసి ఉంది. మరియు దానిపై 2 తేదీలు కూడా రాయబడి ఉన్నాయి. అంటే ఒకటి పుట్టిన తేదీ, మరొకటి మరణించిన తేదీ. ఆ సమయంలో కిషన్ నోటి నుండి మాట రావటం లేదు. అతను పూర్తిగా నిశ్చేష్టుడిగా మారిపోయాడు. ఏంటి, ఒకవేళ అలీనా చనిపోయిందా అనుకున్నాడు. అయితే మరిదెవరు అని ఆలోచించసాగాడు. అప్పుడే వీల్చైర్లో కూర్చున్న ఒక అమ్మాయిపై కిషన్ చూపు పడుతుంది. ఆ అమ్మాయి ముందు ఒక వృద్ధుడు మోకాళ్లపై కూర్చుని ఏడుస్తున్నాడు. ఆ వృద్ధుడు మరెవరో కాదు, అలీనాకి తండ్రి. అలీనా తరచుగా వీడియో కాల్స్ లో తన తండ్రిని కిషన్ కి చూపించేది. కాబట్టి కిషన్ ధైర్యం చేసి ముందుకు అడుగులు వేశాడు. వీల్చైర్లో కూర్చున్న ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లటానికి ప్రయత్నించాడు. కాని ఆ అమ్మాయి వీల్చైర్ తిరగగానే కిషన్ ఆ అమ్మాయి ముఖం చూడగానే ఏడవటం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి మరెవరో కాదు, ఆమె అలీనా. కాని ఆమె ఒడిలో ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఇప్పుడు కిషన్ మదిలో చాలా ప్రశ్నలు మెదలసాగాయి. ఈమె అలీనా అయితే దండవేసి ఉన్న ఫోటోలో ఉన్నది ఎవరు? మరియు అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఈమె అలీనా అయితే ఆమె ఒడిలో ఉన్న ఆ చిన్న బిడ్డ ఎవరిది అని.
ఒకవేళ ఆ ఫోటో అలీనాదైతే వీల్చైర్లో కూర్చున్నది ఎవరు? అలీనా కిషన్ను మోసం చేసిందా, లేదా కిషన్ ఆలోచనలకు కూడా అందని నిజం ఈ కథలో ఏదైనా దాగి ఉందా? ఎందుకంటే ఫ్రెండ్స్, కిషన్ తన ప్రేయసిని కలవటానికి 7 సముద్రాలు దాటి తన సర్వస్వం అమ్ముకొని వచ్చాడు. నిజంగానే కిషన్ ప్రేమ అంతమైపోయిందా, లేదా అతని ప్రేమకు పరీక్ష ఇప్పుడే మొదలైందా? ఫ్రెండ్స్, ఇది తెలుసుకోవటానికి వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ సంఘటన యొక్క అసలు నిజం ఇంకా మిగిలే ఉంది. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఎంతో ఆసక్తికరమైన మలుపు రాబోతోంది. ఆ సమయంలో కిషన్ చాలా చలిగా ఫీలవుతున్నాడు. అతని శరీరంలో ప్రాణం లేనట్లుగా ఉంది. మరియు అతని చూపు వీల్చైర్లో కూర్చున్న అమ్మాయి మీదే నిలిచిపోయింది. పదే పదే ఆమెనే చూస్తున్నాడు. కాని అప్పుడే ఆ అమ్మాయి చూపు కిషన్ పై పడినప్పుడు సమయం ఆగిపోయినట్లుగా అనిపించింది. ఆ అమ్మాయి పెదవులు వనకటం ప్రారంభించాయి. ఆ అమ్మాయి నోరు కూడా వనకటం ప్రారంభించింది. మరియు ఆ అమ్మాయి నోటి నుండి కిషన్ అనే పదం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ మాట విని కిషన్ ఓపిక కట్టలు తెంచుకుంటుంది. మరియు అతను పరిగెత్తాలనుకుంటాడు. పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లాలనుకున్నాడు. కాని అప్పుడే భారీ కావిలైన 2 రష్యన్ బాడీగార్డ్స్ అతన్ని పట్టుకున్నారు. కిషన్ వారిని నెట్టేసి నేలపై పడిపోయాడు. మరియు అలీనా, నేను నిన్ను కలవటానికి వచ్చాను, నేనిక్కడికి వచ్చేశాను అని అరవటం ప్రారంభించాడు. ఇక కిషన్ నేలపై పడిపోటాన్ని చూసిన అలీనా తన శక్తినంతా ఉపయోగించి వీల్చైర్ నుండి లేచి ముందుకు వెళ్లటానికి ప్రయత్నిస్తుంది. మరియు తన తండ్రిని రష్యన్ భాషలో అరుస్తూ ఇలా అంటుంది, నాన్నా, వాళ్లను ఆపండి, అతన్ని కొట్టనివ్వకండి, అతను మన కిషన్. ఇలా చెప్పగానే అలీనా స్వయంగా వీల్చైర్ నుండి కింద పడిపోయింది. మరియు నేలపై ప్రాకుతూ కిషన్ వైపు ముందుకు వెళ్లటానికి ప్రయత్నించింది. అప్పుడే కిషన్ బాడీగార్డ్స్ చేతులను వెదిలేంచుకొని పరిగెత్తుకుంటూ అలీనా దగ్గరకు వచ్చి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఫ్రెండ్స్, నేను మీకు చెబుతున్నాను కదా, ఆ క్షణం చాలా భావోద్వేగభరితమైన క్షణం. మరియు ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరి కళ్లలో కూడా కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే -డిగ్రీల చలిలో 2 ప్రేమికులు నేలమీద పడి ఒకరినొకరు కౌగిలించుకొని ఏడుస్తున్నారు. ఇదంతా చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మరియు అందరి కళ్ల నుండి కన్నీళ్లు కారసాగాయి. అప్పుడే కిషన్ ఇలా అడుగుతాడు, అలీనా, నువ్వు బ్రతికే ఉంటే ఆ ఫోటో ఎవరిది, మరియు నువ్వు ఎందుకు నడవలేకపోతున్నావు అని అడిగాడు. అప్పుడు అలీనా మాట్లాడుతూ, ఆ ఫోటో నాది కాదు, నా కవల సోదరి అయిన నటాషాది అని చెబుతుంది. ఈ మాట విని కిషన్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు అలీనా మాట్లాడుతూ, చూడు కిషన్, నేను వారణాసి నుండి తిరిగి వచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరియు నన్ను తీసుకెళ్లటానికి నటాషా ఎయిర్పోర్ట్కు వచ్చింది. నేను నీ గురించి ఆమెకు అంతా చెప్పాను. దీంతో ఆమె చాలా సంతోషించింది. కాని ఆ రోజు తర్వాత మేం ఒకరోజు పార్టీకి వెళ్తున్నాం. కాని దారిలో బాగా మద్యం సేవించిన ఒక ట్రక్ డ్రైవర్ ఉన్నాడు. అతని ట్రక్కు మా కారును ఢీకొట్టింది. మా కారు నుజ్జునుజ్జైంది. ఆ సమయంలో నటాషా మరియు ఆమె భర్త కారులో ముందు సీట్లో కూర్చున్నారు. కాబట్టి వారు అక్కడికక్కడే మరణించారు. కాని నేను వెనుక సీట్లో కూర్చున్నాను కాబట్టి నేను బ్రతికిపోయాను. కాని నా వెన్నెముక విరిగిపోయింది. నేను నెల రోజుల పాటు కోమాలో ఉన్నాను. కాని నాకు స్పృహ వచ్చినప్పుడు డాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే, నేను ఇంకెప్పుడూ నడవలేనని చెప్పారు. మరియు అదే ప్రమాదంలో నా ఫోన్ కూడా పగిలిపోయింది అని చెప్పింది. ఫ్రెండ్స్, అలీనా ఏడుస్తూనే కిషన్తో ఇంకా ఇలా చెప్పింది, కిషన్, కొన్ని నెలల పాటు నాకు నా పేరు కూడా గుర్తులేదు అంది. ఇక ఇప్పుడు కిషన్ మాట్లాడుతూ, మరి ఈ బిడ్డ ఎవరిది అన్నాడు. అప్పుడు అలీనా మాట్లాడుతూ, ఈ బిడ్డ నటాషాది. ఇప్పుడు నేను ఇతనికి తల్లిని, మరియు ఇతను నా కొడుకు. కిషన్, ఇప్పుడు నేనొక అనాథ బిడ్డకు తల్లిని, మరియు నేనొక వికరాంగురాలిని కూడా. ఈ స్థితిలో నన్ను ఎప్పటికీ అంగీకరించవని నాకనిపించింది. అందుకే నీతో మాట్లాడటానికి, నిన్ను సంప్రదించటానికి నాకు ధైర్యం చాలలేదు అని చెప్పింది. ఈ మాటలన్నీ కిషన్ మౌనంగా వింటూనే ఉన్నాడు. అతని కళ్ల నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇవన్నీ విన్న కిషన్ కి తన అలీనా పట్ల గర్వంగా అనిపించింది. మరియు తనపై తనకి కోపం వచ్చింది. కిషన్ తనలో తాను, నేను అలీనాను ఎలా అనుమానించగలిగాను అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే అలీనా తండ్రి కిషన్ను పైనుండి కిందకు పరికించి చూశాడు. అప్పుడు కిషన్ చిరికిన బూట్లు వేసుకున్నాడు. చౌకైన జాకెట్ ధరించాడు. జుట్టు చెదిరిపోయి ఉంది. ఇవన్నీ చూసి ఆయనకు చాలా కోపం వచ్చింది. అందుకే ఆయన కిషన్తో ఇలా అన్నాడు, నువ్వు భారతదేశం నుండి ఇక్కడికి నడిచి వచ్చినా నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. కాని ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. నీ పని పూర్తయిందని నేను భావిస్తున్నాను. నువ్వు కాశీలో కలిసిన నా కూతురు ఇక లేదు. ఇప్పుడు ఈమెది ఒక పెద్ద కూతురి బాధ్యత. ఈమెకు వైద్య సంరక్షణ కావాలి, డబ్బు కావాలి. కాని నువ్వు కేవలం ఒక గైడ్ మాత్రమే. నిన్ను నువ్వే పోషించుకోలేవు. ఇక ఈమెను, ఈమె బిడ్డను ఎలా పోషిస్తావు అంటూ అలీనా తండ్రి తన జేబులోంచి చెక్ బుక్ తీసి కిషన్తో ఇలా అన్నాడు, నువ్వు ఇక్కడికి రావటానికి అయిన ఖర్చుకు రెట్టింపు డబ్బులు నేను నీకిస్తున్నాను. ఈ డబ్బు తీసుకుని నీ జీవితంలోకి నువ్వు తిరిగి వెళ్ళిపో. నా కూతురు పెళ్లిని ఒక రష్యన్ డాక్టర్తో చేస్తాను. అతను ఆమెకు మంచి వైద్యం చేయిస్తాడు.
ఆమెను బాగా చూసుకుంటాడు అన్నాడు. ఆ చెక్ బుక్ చూసి కిషన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. తర్వాత కిషన్ నెమ్మదిగా అలీనా చెయ్యి వదిలేసి నిలబడి తన బ్యాగ్ నుండి ఒక కాగితం ముక్కను తీశాడు. అది అతను అమ్మేసిన భూమికి సంబంధించిన దస్తావేజు. ఇక కిషన్ అలీనా తండ్రి కళ్లల్లోకి కళ్ళు పెట్టి నేరుగా చూస్తూ ఇలా అన్నాడు, చూడండి సార్, ఇది నా పిత్రార్జితమైన భూమికి సంబంధించిన కాగితం. ఈ పిత్రార్జిత ఆస్తి నా తాతగారి గుర్తుగా ఇన్ని రోజులు మేము ఉంచుకున్నాం. కాని నేను రష్యాలో తిరగాలి కాబట్టి, రష్యా రావాలి కాబట్టి నేను ఈ భూమిని అమ్మలేదు. అలీనా ఆపదలో ఉందని నాకనిపించింది కాబట్టి నేనమ్మేశాను. మేం భారతీయులం ప్రేమను వ్యాపారంలాగా చేయము. నాకే కనుక డబ్బు కావాలంటే నేను కాశీలోనే చాలా డబ్బు సంపాదించగలను. ఇక మీరన్నట్లు ఈమె నడవలేదు అని మీరంటున్నారు కదా, అయితే ఏంటి, నాకు 2 కాళ్లున్నాయి. జీవితాంతం ఈమెను నా చేతులతో ఎత్తుకుని నడిపిస్తాను అని చెబుతూ, ఇక ఈ బిడ్డ నాకు భారమవుతాడని మీరు అంటున్నారు కదా, అయితే ఈ రోజు నుండి ఈ బిడ్డ కూడా నా కొడుకు. మీలాంటి ధనవంతులు బహుశా ఇవ్వలేని సంస్కారాన్ని నేనితనికి ఇస్తాను అని అన్నాడు. కిషన్ మాటలు విన్న అలీనా ఒక్కసారిగా కుమిలి కుమిలి ఏడవటం మొదలుపెట్టింది. మరియు రాతి గుండె కలిగిన ఆమె తండ్రి కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి. గత 2 నెలలుగా మంచాన పడి నవ్వడమే మర్చిపోయిన తన కూతురు ఈరోజు కిషన్ చెయ్యి పట్టుకుని తాను సురక్షితంగా ఉన్నట్లు భావిస్తుందని అలీనా తండ్రి గమనించాడు. అందుకే అలీనా తండ్రి ఆ చెక్ బుక్ ను చింపేసి ముందుకు వచ్చి కిషన్ ను కౌగిలించుకొని అందరి ముందు ఇలా అన్నాడు, నేను ఒక ధనవంతుడైన అల్లుణ్ణి వెతుక్కోగలను కాని ఇంతటి ధనిక హృదయం ఉన్న అల్లుణ్ణి మాత్రం వెతకలేను అన్నాడు. ఆ తర్వాత రష్యన్ భాషలో అతన్ని కొన్ని రోజులు అక్కడే ఉండమని కోరుతాడు. కాబట్టి ఫ్రెండ్స్, కిషన్ అక్కడ కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత అక్కడి నుండి తిరిగి భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్నాడు. కాని ఫ్రెండ్స్, కిషన్ తమతో పాటు అక్కడే ఉండిపోవాలని అలీనా తండ్రి కోరుకున్నాడు. కాని కిషన్ తన ఊరి మట్టిని గుర్తు చేసుకున్నాడు. అతను రష్యాలో ఉండటానికి ఇష్టపడలేదు. కిషన్ రష్యా నుండి భారతదేశానికి రావటానికి ముందు అలీనా మరియు కిషన్ ఇద్దరూ కలిసి ఆ చిన్న బిడ్డను తీసుకుని నటాషా సమాధి వద్దకు వెళ్తారు. ఆమె సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచుతారు. ఆ సమయంలో అలీనా ఏడుస్తూ నటాషాతో ఇలా అంటుంది, నటాషా, చూడు, నా కిషన్ నన్ను తీసుకువెళ్లటానికి ఇక్కడికి వచ్చేశాడు. నువ్వు ఇక చింతించకు, నీ బిడ్డకు తండ్రి లేని లోటు నేను రానివ్వను అని అంటుంది. కిషన్ కూడా ఆమె సమాధిపై చెయ్యి వేసి, ఈ రోజు నుండి ఈ బిడ్డ మా కొడుకు, నేను ఇతన్ని ఒక రాకుమారుల్లా చూసుకుంటాను అని మాట ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. ఇక మరుసటి రోజు విమానాశ్రయంలో ఆ వీడ్కోలు సన్నివేశం చాలా భావోద్వేగంతో కూడుకుంది. ఫ్రెండ్స్, అలీనా తండ్రి ఇప్పుడు తన కూతురిని కిషన్ నమ్మకానికి వదిలేశాడు. ఆ తర్వాత కిషన్ అలీనాను మరియు ఆ బిడ్డను తీసుకుని తిరిగి తన ఊరికి వచ్చాడు. కిషన్ తనతో పాటు రష్యన్ మేడంను తీసుకురావటం మరియు ఒక బిడ్డను కూడా తీసుకురావటం గ్రామస్తులు చూశారు. ఊరి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. కొంతమందైతే కిషన్తో ఇలా అన్నారు, ఆ అమ్మాయి నడవలేదని మరియు ఆమెకు ఒక బిడ్డ ఉన్నాడని మేం విన్నాం. ఆమె పెళ్లి కాకపోతే ఈ బిడ్డ ఎలా పుట్టాడు? కిషన్, నువ్వు మా పరువు తీస్తావు అని అన్నారు. కాని కిషన్ తండ్రి అలీనాను చూసి, ఆమె ఒడిలో ఆ బిడ్డను చూసి చాలా కోపం తెచ్చుకున్నాడు. కాని కిషన్ ముందుకు వెళ్లి తన తండ్రి కాళ్లపై పడి, నాన్నగారు, నేను తిరిగి వచ్చేశాను మరియు నా మాట నిలబెట్టుకున్నాను అని అన్నాడు. దీంతో కిషన్ తండ్రి ముఖం తిప్పుకొని, నేను నిన్ను కోడలిని తీసుకురమ్మని పంపాను, కాని నువ్వు ఎవరిని తీసుకువచ్చావు? ఈ బిడ్డ ఎవరిది? మరియు ఈమె కనీసం నడవలేదు కూడా. ఈమె నీకేం సేవ చేస్తుంది? మాకేం సేవ చేస్తుంది? మేం సమాజంలో ఎలా తలెత్తుకు తిరుగుతాం అని అన్నాడు. ఇప్పుడు ఇంట్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారిపోయింది. ఇంట్లో చాలా వివాదం చెలరేగుతుంది. దాంతో కిషన్ జరిగిందంతా తన తండ్రికి చెబుతాడు. కాని ఆ సమయంలో అలీనాకు హిందీ అర్థం కాలేదు. కాని కిషన్ తండ్రి కోపాన్ని అలీనా బాగా అర్థం చేసుకోగలిగింది. అప్పుడే అలీనా వీల్చైర్ను ముందుకు నెట్టుకుంటూ కిషన్ తండ్రి దగ్గరికి వెళ్లి ఆ బిడ్డను ఆయన ఒడిలో పెడుతుంది. కిషన్ తండ్రి ఆ బిడ్డను ఒడిలోకి తీసుకున్నాడు. వాడి అమాయకత్వాన్ని చూసి ఆయన కరిగిపోయి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. ఇక కిషన్ తండ్రి కిషన్తో మాట్లాడుతూ ఇలా అన్నాడు, నాయనా, ఇతర పిల్లలను తన సొంత బిడ్డగా భావించే స్త్రీ మరియు కుంగిపోయిన మనిషికి ఆసరాగా నిలిచే పురుషుడు, ఇంతకంటే గొప్ప ధర్మం మరొకటి లేదు. ఈరోజు నువ్వు ఈ మాటను నిరూపించి చూపించావు అని చెప్పి కిషన్ తండ్రి సంతోషంగా అలీనాను, ఆ బిడ్డను మరియు కిషన్ను అంగీకరించాడు. మరియు ఈ మొత్తం కుటుంబం చాలా సంతోషంగా ఆ ఇంట్లో జీవించటం ప్రారంభించింది. ఫ్రెండ్స్, ఈ విధంగా నెమ్మదిగా కాలం గడవటం ప్రారంభమైంది. కిషన్ తాను తాకట్టు పెట్టిన భూమిని విడిపించుకోటానికి రాత్రింబవళ్లు కష్టపడటం మొదలుపెట్టాడు మరియు గైడ్ పనిని కూడా తిరిగి ప్రారంభించాడు. కాని ఇంట్లో ఒక భిన్నమైన తపస్సు సాగుతోంది. అలీనా రోజూ పొద్దున్నే వీల్చైర్లో కూర్చొని తులసి కోటకు నీరు పోసేది. మొదట్లో ఊళ్ళోని ఆడవాళ్లు ఆమెను చూసి దెప్పిపొడిచేవారు. కాని ఇప్పుడు అదే ఆడవాళ్లు అలీనా ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
కిషన్ ప్రతిరోజు సాయంత్రం అలీనా కాళ్లకు మర్దనా చేసేవాడు. ఇలా ఒకరోజు వారణాసికి చెందిన ఒక వైద్యుడు కిషన్తో ఇలా అన్నాడు, చూడు కిషన్, సేవలో మరియు నమ్మకంలో చాలా బలం ఉంది. నువ్వు ఇలాగే మసాజ్ చేస్తూ ఉండు మరియు గంగామాతను నమ్ముకో, ఏదో ఒకరోజు ఆమె ఖచ్చితంగా కోలుకుంటుంది అన్నాడు. కాబట్టి కిషన్ ప్రతిరోజు ఉదయాన్నే అలీనాను బనారస్ ఘాట్కు తీసుకువచ్చేవాడు. ఆమెను పట్టుకుని నడిపించడానికి ప్రయత్నించేవాడు. మరియు అలీనా కొన్నిసార్లు పడిపోయేది, కొన్నిసార్లు ఏడ్చేది, కాని ఎప్పుడూ ఓడిపోయినట్లు అంగీకరించేది కాదు. అలీనా అతడితో ఇలా అనేది, కిషన్, నా వల్ల కాదు, నేను ఇంకెప్పుడూ నడవలేను అని అనేది. కాని కిషన్ ఇలా అనేవాడు, అలీనా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి, నేను నీతో 7 అడుగులు వెయ్యాలి, కాబట్టి నువ్వు ఖచ్చితంగా నడవాల్సిందే అని అనేవాడు. ఈ విధంగా నెమ్మదిగా 6 నెలలు గడిచిపోయాయి. మరియు ఆ సమయంలో హోలీ పండుగ వచ్చింది. ఊర్లో అందరూ హోలీ ఆడుకుంటున్నారు. మరియు అలీనా వీల్చైర్లో కూర్చొని అందరినీ చూస్తూ ఉంది. కిషన్ అక్కడ తన స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తున్నాడు. అప్పుడే అలీనా చిన్నబాబు ఇంటి బయట రోడ్డు మీద ఆడుకుంటున్నాడు. అప్పుడే అతి వేగంతో వస్తున్న ఒక బైక్ ఊరి వీధి గుండా వెళ్తుంది. మరియు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు. అతను ఆ బిడ్డను ఢీకొట్టబోతున్నాడు. అప్పుడే అలీనా గట్టిగా అరుస్తూ లేవటానికి ప్రయత్నించింది. ఎంతైనా తల్లి ప్రేమే కదా. ఇక ఆ తల్లి ప్రేమని చూడండి. తన బిడ్డను రక్షించుకోటానికి ఆమె గట్టిగా అరుస్తూ వీల్చైర్ నుండి లేచి పరిగెత్తుకుంటూ వాణ్ణి రక్షించటానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఆమె వీల్చైర్ నుండి లేచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బిడ్డను రక్షించి తన ఒడిలోకి తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఆ సమయంలో అలీనా ఒక్క ఉదుటున లేస్తుంది. మరియు తాను వికరాంగురాల్లని ఆమె మదిలో ఏమాత్రం ఆలోచన రాలేదు. ఆమె లేవలేదని, నడవలేదని ఆమెకు గుర్తుకు రాలేదు. ఆమె మనస్సులో కేవలం బిడ్డను రక్షించాలన్న ఆలోచన మాత్రమే నడుస్తుంది. దాంతో ఒక్కసారిగా ఎగిరింది. అలీనా వీల్చైర్ నుండి లేచి ఆ బిడ్డను రక్షించినప్పుడు పెరట్లో నిలబడి ఉన్నవారంతా చాలా ఆశ్చర్యపోయారు. ఇక అలీనా తన బిడ్డను తన ఒడిలోకి తీసుకుంటుంది. కాని తీసుకోగానే వెంటనే కింద పడిపోతుంది. కాని కిషన్ ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయాడు. కాని ఏమీ మాట్లాడాడు మరియు ఆమెను లేపటానికి కూడా ప్రయత్నించాడు. కిషన్ ఆమెతో మాట్లాడుతూ, అలీనా, నువ్వు ఇందాక నిలబడ్డావు అని అన్నాడు. అప్పుడు ఆ క్షణంలో అలీనాకు కూడా అర్థమవుతుంది, అవును కదా, నేను ఇందాక నిలబడి ఈ బిడ్డను రక్షించాను కదా అని. కాబట్టి కిషన్ ఆమె దగ్గరికి వెళ్లినప్పుడు అలీనా కిషన్ను పట్టుకుని అతని మద్దతు తీసుకుని నెమ్మదిగా తన కాళ్లపై నిలబడటానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఆమె నిలబడుతుంది. ఈ దృశ్యం చూసి ఊరి ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మరియు హరహర మహాదేవ్, హరహర మహాదేవ్ అని నినాదాలు చేస్తూ అలీనాపై పూలవర్షం కురిపించారు. ఫ్రెండ్స్, ఆ రోజు తర్వాత అకస్మాత్తుగా ఏం అద్భుతం జరిగిందో తెలియదు కాని అలీనా పూర్తిగా కోలుకుంది. తన కాళ్లమీద తను నడవటం ప్రారంభించింది. అంతా మామూలు స్థితికి వచ్చింది. ఆ తర్వాత హిందూ ఆచారాల ప్రకారం వారిద్దరి వివాహం జరిగింది. మరియు ఆ సమయంలో అలీనా వీల్చైర్లో కాకుండా తన కాళ్లపై నడుస్తూ 7 అడుగులు వేసింది. మరియు కిషన్తో జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం కూడా చేసింది. ఫ్రెండ్స్, ఇది మరి కిషన్ మరియు అలీనాల మనస్సును హత్తుకునే ప్రేమ కథ. ప్రేమంటే కేవలం అంగీకరించటమే కాదు, నిలబెట్టుకోవటం అని ఈ కథ మనకు నేర్పుతుంది. మీరు ఎవరికోసమైనా మీ సర్వస్వాన్ని పణంగా పెట్టినప్పుడు ఈ విశ్వం మొత్తం వారిని మీతో కలపటానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి ప్రేమ ఉంటే దాన్ని ఎప్పటికీ దూరం చేసుకోకండి. ఎందుకంటే నిజమైన ప్రేమ కథల్లో కాదు, మనకు మరియు మీకు మధ్యనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.